నటుడు శివాజీ కొన్ని కామెంట్స్ చేశారు. అది వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి. హీరోయిన్ల బట్టలపైన, హీరోయిన్లు వేసుకున్నటువంటి వస్త్రధారణ పైన శివాజీ కొన్ని కామెంట్స్ చేశారు. చాలా పద్ధతిగా ఉండాలి, సాంప్రదాయంగా ఉండాలి. హీరోయిన్ అంటే అందాల ప్రదర్శనే కాదు, అందాల ప్రదర్శన కొంత పరిధి వరకే ఉండాలి, అది సినిమా వరకే ఉండాలి. కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం పద్ధతిగా ఉంటే మీకే మంచిది. పద్ధతిగా లేకపోవడం వల్ల మీ డ్రెస్సులు, మీరు వేసుకున్నటువంటి కొన్ని ఆ డ్రెస్సుల వల్ల, అభ్యంతరకరంగా ఉన్నటువంటి డ్రెస్సుల వల్ల, ఇబ్బందికరంగా ఉండే డ్రెస్సుల వల్ల మీరు ఇబ్బంది పడతారు, ఇబ్బందులు మీరు కొని తెచ్చుకుంటున్నారు. ఇటువంటివి బట్టలు వేసుకోవద్దు, సినిమా వరకే ఉండాలి, అది కూడా గ్లామర్ వరకే. ఆ సినిమా ఎంతవరకు డిమాండ్ చేస్తుందో అంతవరకు మాత్రమే గ్లామర్గా కనిపించాలి. కానీ సినిమాలో అలాగే బయట అలాగే కనిపిస్తే మీకు ఇబ్బందులు వస్తాయంటూ హీరో శివాజీ కొన్ని కామెంట్స్ చేశారు. దండోరా అనే సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో, అంటే ఇటీవల వరుసగా కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల రాజాసాబ్ పాటల ఈవెంట్లో సంబంధించి నిధి అగర్వాల్ చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత సమంత కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకొని కొన్ని సూచనలు చేశారు శివాజీ. రైట్, నటుడు శివాజీ ఏమన్నారు? దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, దండోరా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నటుడు శివాజీ చేసినటువంటి కామెంట్స్ మళ్ళొకసారి మనం చూద్దాం. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ, మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ, ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు సో అవి నటుడు శివాజీ చేసినటువంటి కామెంట్స్. దండోరా అనే సినిమా ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ల వస్త్రధారణ గురించి ఆయన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సామాజికవేత్త కృష్ణకుమారి గారు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు నటుడు శివాజీ చేసినటువంటి కామెంట్స్ విని ఉంటారు, చూసి ఉంటారు. సో అంటే హీరోయిన్ మొత్తం బయట కూడా అందాల ప్రదర్శన చేయడం వల్ల వాళ్ళే ఇబ్బంది పడతారు, అట్లా కాకుండా సాంప్రదాయంగా ఉండాలి. సరే, కొంతవరకు గ్లామర్ ఓకే, కానీ మరి మితిమీరిన విధంగా చేస్తే వాళ్ళకే ఇబ్బందులు, చూసే వాళ్ళు తిట్టుకుంటారని కూడా హీరో శివాజీ కామెంట్స్. సో ఈ పాజిటివ్గా చేసినటువంటి కామెంట్స్ అనుకుంటున్నారా? ఈ కామెంట్స్ మీద మీ రియాక్షన్ ఏంటి? పాజిటివ్ గా చేసినవి కాదండి, నోటితో మాట్లాడుతా నొసలతో ఎక్కిరించినట్టుంది. చాలా బలుపు కూడా కనిపిస్తుంది ఆ మాట్లాడే మాటల్లో. ఎందుకంటే ఆయన సామాన్లు కనిపించేలా అనే మాట అన్నప్పుడు కింద నుంచి విజిల్స్, వెకిలి నవ్వులు వినిపించినాయి. అట్లాంటి వెకిలి వాళ్ళకి ఇవి నచ్చుతాయేమో కానీ సమాజం మొత్తానికి నచ్చుతాయి అనుకుంటే శివాజీ చాలా పొరపాటుగా మాట్లాడినట్లే అవుతుంది. పొరపాటుగా కాదు, ఆయన లేని స్వాతంత్రాన్ని, లేని హక్కుతోటి మాట్లాడాడు. ఇది చాలా అభ్యంతరకరము. మరి మొన్న ఇదే పెద్ద మనిషి చక్కగా చీర కట్టుకున్న నీహారికని రాఘవేంద్రరావు ప్రదర్శించిన తీరు గురించి ఎందుకు మాట్లాడలేకపోయాడండి పెద్ద మనిషి? అంటే వంటికి వయసు వస్తే సరిపోయిందా? ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నాడా? అంటే ఓ పక్కన ఆడవాళ్ళని గొప్పగా మాట్లాడుతూ మళ్ళీ ఇంకో పక్కన మగవాళ్ళ ఉద్దేశాల్ని వాళ్ళ మనస్తత్వాన్ని సంతోషపెట్టేలా ఉంది తప్పితే
అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఇక్కడ ఇలా చేస్తే మగవాళ్ళ తప్పేమీ లేదు, ఆడవాళ్ళదే అత తప్పు. వీళ్ళు బట్టలు సరిగా వేసుకోకపోవటం వల్లనే వాళ్ళకి గౌరవాలు తగ్గుతున్నాయి అని మాట్లాడుతున్నాడు. ఈయనకి కొంచెం ప్రపంచ జ్ఞానం అవసరమేమో అనిపిస్తుంది. ఇప్పుడు 9 నెలల పసిపాపకి లేదు అనుకుంటే 5 ఏళ్ళు, 3 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉన్న చిన్న పాపల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాగే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వయసున్న వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి దీనికి ఏం చెప్తాడు ఈయన? వాళ్ళు ఏం కట్టుబట్టు చూసి అత్యాచారాలు చేస్తున్నారు, వాళ్ళలో మనసులో అలాంటి వికారాలు వస్తున్నాయి, పైగా మళ్ళీ మీకే ఇబ్బంది అని మాట్లాడుతున్నాడు. అంటే కృష్ణకుమార్ గారు, అంటే శివాజీ చెప్పిన విధానం తప్పు అంటున్నారా, కాంటెక్స్ట్ తప్పు అంటున్నారా? విధానమే కాదండి, అతని మనస్తత్వమే తప్పు అంటున్నాను నేను. ఓకే, అతని ఆలోచన విధానమే తప్పు. ఏమి రైట్ ఉందండి అతనికి ఈ విధంగా మాట్లాడడానికి? ఏం తెలుసు అతనికి? ఇప్పుడు ఇలా మాట్లాడేవాళ్ళు, ఆడవాళ్ళు ఎలా బట్టలు వేసుకున్నా సరే మీకు మాట్లాడే హక్కు లేదు, వాళ్ళని ముట్టుకునే హక్కు లేదు, వాళ్ళని తాకే హక్కు లేదు, అసభ్యంగా ప్రవర్తించే హక్కు లేదు అని మాట్లాడాలి. అవును. ఈయన ఈరోజు చెప్పాల్సింది ఎవరికంటే మగపిల్లలకు చెప్పాలి. అది పోయి ఆడవాళ్ళు సరిగా బట్టలు వేసుకోకపోవటం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంత పొగర కాకపోతే మరి నేను ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేహారిక మంచిగానే బట్టలు వేసుకుంది, రాఘవేంద్రరావు ఎందుకు ముట్టుకున్నాడండి? దీనికి చెప్పమనండి సమాధానం పెద్ద మనిషి. అమ్మో నేనేమన్నా అంటే మళ్ళీ ఎవరో వచ్చేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చేసేస్తారు అని భయం నటిస్తున్నాడు. ఇన్ని దొంగ వేషాలు అక్కర్లేదు, ఇన్ని పిచ్చి మాటలు కూడా అక్కర్లేదు. సావిత్రి సౌందర్య గురించి మాట్లాడుతున్నాడు. అంటే నేటి తరం హీరోయిన్లు కూడా కొంతమంది పద్ధతిగానే ఉంటున్నారు. అంటే నేటి తరం అంటే రష్మిక పేరు చెప్పారు. తర్వాత చీర కట్టుకున్న వాళ్ళే విశ్వసుందరి కిరీటాలు గెలుచుకున్నారు కాబట్టి చీరలో పద్ధతిగా ఉంటారు. మా అమ్మతనం కూడా చీరలో కనిపిస్తుంది. ఆ స్త్రీ అంటే ప్రకృతి, ఇవన్నీ కూడా బాగానే, అంటే స్త్రీని కొనియాడే విధంగా ఉన్నాయి కొన్ని మాటలు. కాబట్టి మీరు అన్నట్టుగా ఆ సామాన్లు కనపడే విధంగానే మాట ఒకటి, తర్వాత దరిద్రపు ముండాన్ని తిట్టుకుంటాము అనే ఆ 2-3 వర్డ్స్ అయితే కొంత అభ్యంతరంగా ఎవరిచ్చారండి? వీడికి ఎవరిచ్చారు హక్కు? అసలు వీడెవడు? ఈ మాత్రం పండితుడు లేకనా ఇన్నాళ్ళు పాపం ఆడవాళ్ళు బట్టలు ఎట్లా వేసుకోవాలో తెలియంది? ఎలా మాట్లాడతాడండి ఇట్లా? అసలు ఇవాళ అవసరం ఎవరికి? ఇవాళ ఒక అమ్మాయి కనిపిస్తే చాలు అసభ్యంగా మాట్లాడాలని, తాకాలని ఆలోచిస్తున్న యువత ఉన్న ఈ సందర్భంలో యువతకు కదా చెప్పాల్సింది, అబ్బాయిలకు కదా చెప్పాల్సింది. సో అంటే ఇటీవల కొంతమంది హీరోయిన్స్ బయటికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. మొన్న ఒక రాజాసాబ్ ఈవెంట్లో హీరోయిన్ కావచ్చు, తర్వాత సమంత కావచ్చు, ఇట్లా ఇబ్బంది పడ్డారనే కాంటెక్స్ట్లో అట్లా మీరు ఆ రకంగా వేసుకుంటారు కాబట్టి వాళ్ళు గ్రాంటెడ్గా దగ్గరికి వస్తున్నారు అనేటువంటి ఉద్దేశమేమో శివాజీది. ఇక్కడ ఆలోచించాలి, అలా అమ్మాయిలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇబ్బంది పడటానికి ఉన్న కారణం ఏంటి? అబ్బాయిలు వాళ్ళని తాకాలని చూడటం. ఆ తాకాలని చూడడం వెనక మన ఉద్దేశం ఏంటి? దాన్ని మనం ప్రశ్నించాలి. కానీ బట్టలు వేసుకున్నంత మాత్రాన తాకేస్తాము అంటే చట్టం ప్రకారం ఒక అమ్మాయిని తాకితే ఏమవుతుందో చెప్పండి? కేసు అవదా? ఖచ్చితంగా కేసు అవుతుంది. మరి దాని గురించి కదా అతను చెప్పాలి. ఈ మాత్రం పండితుడు, ఈ మాత్రం పాండిత్యం ఎవరికి లేదనుకుంటున్నారా? అదే ఉంటే ఎవరో వచ్చేస్తారు, మమ్మల్ని ఏదో అనేస్తారు అని మాట్లాడుతున్నాడు. ఇలాంటి కుచితమైన ఆలోచనలు పెట్టుకుంటే అంటే తనకు తెలుసు తను చేసే కామెంట్స్ కొంత వివాదాస్పదం అవుతాయి, కొంత ఇప్పుడు మహిళల నుంచి కొంత రియాక్షన్ వస్తుందనేటువంటి అతను కూడా ముందే అది కూడా చెప్పాడు స్టేజ్ పైనే మీరు అన్నట్టుగా. కాదండి, అతను ఇప్పుడు సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. మొన్న ఎవరో ఇంటర్వ్యూలో అడిగితే కూడా ఎందుకండి మీరు మళ్ళీ ఇచ్చారు రీఎంట్రీ అంటే డబ్బులు అవసరమైనవి, నా పిల్లలకు కావాల్సిన డబ్బుల కోసం అని. ఇప్పుడు ఆయన ఎంత పాపులర్ అయితే ఆయనకు అంత అవసరం, అందుకోసం అని చెప్పి ఇలా మహిళల బట్టల గురించి అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడు. పైగా ఇంకోటి, ఈయనకి కొంచెం ప్రపంచ జ్ఞానం లేనట్టుంది. చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందరి ఇవ్వరండి, బికినీలే కూడా వేసుకోవాలి. ఆయనకు అది తెలియదేమో. రకరకాల వస్త్రధారణలు వేసుకోవాలి, ఒక మొత్తం త్రూ అవుట్ చీరే కట్టుకోరు. కొంచెం తెలుసుకుని మాట్లాడాలి శివాజీ. పైగా ఈ విశ్వసుందరి పోటీలు ఇవన్నీ కూడా అది ఒక వ్యాపారాత్మకమైన పోటీలే తప్పితే అవేవి నిజమైన పోటీలు కాదు.
బిగ్ బాస్ పోటీలు లాంటివి ఆ పోటీలు కూడా. కంక్లూడింగ్ గా స్ట్రైట్ గా శివాజీకి ఏం చెప్తారు కృష్ణకుమారి గారు? ఏం లేదండి, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగితే ఊరుకోరు అని చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను. ఆయనకి ఏదైనా సామాజిక బాధ్యత ఉంది అంటే గనక మగవాళ్ళ మనస్తత్వాలు, ఇట్లాంటి మనస్తత్వాలు మార్చేదానికి ఏదైనా మాట్లాడాలి కానీ ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడే హక్కు ఆయనకి లేదు అని చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమారి గారు. నటుడు శివాజీ చేసినటువంటి కామెంట్స్ వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆడవాళ్ళ వస్త్రధారణ విషయంలో శివాజీకి మాట్లాడే నైతిక హక్కు లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సామాజికవేత్త కృష్ణకుమారి గారు. అంటే ఆ ఇండస్ట్రీలో హీరోయిన్ల బట్టల గురించి కామెంట్ చేశారు. సో గ్లామర్ అనేది కొంతవరకే అవసరం, కానీ మితిమీరిన గ్లామర్ చూపించడం వల్ల సినిమాల్లో కానీ బయట కానీ ఏదైనా బయట అయిన కార్యక్రమాల్లో కానీ చూపించడం వల్ల మీరే ఇబ్బంది పడతారంటూ కొన్ని కామెంట్స్ చేశారు శివాజీ. సో శివాజీ చేసిన కామెంట్స్ పట్ల సామాజికవేత్తలు రియాక్ట్ అవుతారు. మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడే రైట్ లేదు. అలా అనుకుంటే నిండుగా చీర కట్టుకున్నటువంటి వాళ్ళపైన ఎన్ని అత్యాచారాలు జరగలేదు? 5 ఏళ్ల పిల్లలపైన, 4 ఏళ్ల పిల్లలపైన, అట్లా నెలల పిల్లలపైన కూడా అత్యాచారాలు జరిగినటువంటి ఉదంతాలు ఉన్నాయి. సో వాళ్ళు ఏమి కట్టుకున్నారు, వాళ్ళు ఏమి ప్రదర్శన చేశారు? కానీ ఇటువంటి మైండ్ సెట్ తప్పు. ముందుగా మగవాళ్లకు శివాజీ చెప్పాలి, తను నేర్చుకోవాలి, మగవాళ్ళకి చెప్పాలి, ఆడవాళ్ళకి కాదంటూ సామాజికవేత్తలు రియాక్ట్ అవుతున్నారు శివాజీ కామెంట్స్.